Hello aspirants. So welcome back to Competitive Hunters. సో ఈ సెషన్లో మనం మెడివల్ హిస్టరీ మ్యారథాన్ సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ సో వస్తున్నాయి కాబట్టి అప్కమింగ్ ఎగ్జామ్స్ ఈ రెండు. సో ఈ రెండు ఓరియంటెడ్గా నేను మెడివల్ హిస్టరీ చేశాను. ఓకే, సో ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీ వచ్చింది. సో ఫాలో అవుతున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి తెలిసి ఉంటుంది. పాలిటీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ మ్యారథాన్స్ చేశాను. అండ్ ఆల్సో మోస్ట్ రిపీటెడ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీట్ అయిన ఇంగ్లీష్ ఒకాబులరీ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా ఒక సెషన్ చేశాను రీసెంట్గానే. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో వాచ్ దోస్ క్లాసెస్. సో ఈ సెషన్లో మనం మెడివల్ హిస్టరీ మ్యారథాన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ది ఛానల్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇట్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేసి నేను ఛానల్ ఒక 3 months అవుతుంది అంతే. సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఫస్ట్ క్వశ్చన్. సో మనము మెడివల్ హిస్టరీని మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూస్ ద్వారా మనం మొత్తం కవర్ చేద్దాము. ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఓకే ఎంసీక్యూస్ ద్వారా మనం కవర్ చేద్దాము. ఓకే, సో స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే, స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్. సో స్లేవ్ డైనాసిటీని మామ్లుక్ డైనాసిటీ అని కూడా అంటాము. ఓకే, స్లేవ్ డైనాసిటీ అని అంటాము. సో స్లేవ్ డైనాసిటీ, మామ్లుక్ డైనాసిటీ అని అంటాం. సో దీని ఫౌండర్ ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ దీని యొక్క ఫౌండర్. సో అసలు ఈ స్లేవ్ డైనాసిటీ ఏంటి, స్లేవ్ ఎందుకు అని అంటే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఫస్ట్ నేను డిసపియర్ అవుతాను సో దట్ ఐ కెన్ యూస్ స్క్రీన్. ఓకే, యా. సో అసలు ఈ కథ స్టోరీ అంతా ఏంటి అని అంటే, సో మొహమ్మద్ గోరీ అనమాట. మొహమ్మద్ గోరీ మన ఇండియాలోని చాలా వార్స్ అన్ని చేసి కొంత ఆక్యుపై చేసుకున్నాడు అనమాట. సో కుతుబుద్దీన్ ఐబక్ మొహమ్మద్ గోరీ యొక్క స్లేవ్ అనమాట. సో మొహమ్మద్ గోరీ వెయిట్ మీ రైట్. సో మొహమ్మద్ గోరీ చనిపోయాడు అనమాట. ఓకే, ఇక్కడ కొన్ని లైక్ కొంత ఏరియాని కవర్ చేసి ఓకే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుని వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఏంది ఇండియాలోనమాట. సో మొహమ్మద్ గోరీ అనే వ్యక్తి, మొహమ్మద్ గోరీ, సో ఈయన అనెక్స్ చేసుకుని సో కొంత పార్ట్ అనేది కుతుబుద్దీన్ ఆయన కింద స్లేవ్ గా పనిచేస్తూ ఉండేవాడు అనమాట. సో మొహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత సో ఇంకా బాసే చనిపోయాడు, ఇంకా ఆయన కింద పనిచేసే వాళ్ళు ఎంతసేపు సో ఇంకా చనిపోయాడని చెప్పి ఇంకా ఆయన రూలింగ్ లోకి వచ్చాడంటే ఇంకా నేనే ఇంకా రాజు అని చెప్పి. సో కుతుబుద్దీన్ ఐబక్. సో అందుకని స్లేవ్ డైనాసిటీ అనే పేరు వచ్చింది దీనికి. సో స్లేవ్ డైనాసిటీ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మాములుక్ డైనాసిటీ. ఓకే, ఏమని పిలుస్తాము, మాములుక్ డైనాసిటీ అని కూడా అంటుంటాము. అండ్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఏంటి, ఇల్బారీ డైనాసిటీ అని కూడా అంటుంటాము. ఓకే, సో దీని యొక్క ప్రామినెంట్ రూలర్స్ గురించి మనం గనక వస్తే ఓకే, ప్రామినెంట్ రూలర్స్ ఎవరెవరు అని అంటే ఇల్తుత్మిష్. సో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క స్లేవే అనమాట ఇల్తుత్మిష్. సో ఈయన కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్తుత్మిష్. సో కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఎవరు ఫౌండర్ రూలర్, ఇల్తుత్మిష్. ఓకే, ఇల్తుత్మిష్. సో ఇల్తుత్మిష్ తర్వాత ఇల్తుత్మిష్ ఒక కూతురు అనమాట, ఎవరు, రజియా సుల్తానా. సో షీ వాజ్ ది ఫస్ట్ లేడీ రూలర్ అనమాట ఇన్ మొఘల్ ఎంపరర్స్, సారీ ఇన్ ఢిల్లీ సుల్తానేట్స్ లోని ఫస్ట్ రూలర్. అండ్ ఆల్సో అప్పటి వరకు ఎవరు ఫస్ట్ ఉమెన్ రూలర్ లేరు అనమాట. ఓకేనా, ఢిల్లీ సుల్తానేట్స్ లో తను రజియా సుల్తానా. సో ఈవిడ తర్వాత ఇంకా మళ్ళీ ఎవరు వచ్చారు అని అంటే గియాసుద్దీన్ బాల్బర్ అనమాట. సో ఈవిడ ఇక్కడ ఒక స్టోరీ ఉందన్నమాట, రజియా సుల్తానా తర్వాత ఎవరు వచ్చారు అని అంటే.
సో ఈవిడ రజియా సుల్తానా అల్తునియాని మ్యారేజ్ చేసుకుంది. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈమె ఒక సబార్డినేట్ గా అంటే లైక్ ఒకరిని అపాయింట్ చేసుకుంది. లైక్ ఏం చెప్పాలి అని అంటే జలాలుద్దీన్ యాకుత్ అన్నమాట. అంటే ఒక సోల్జర్ గాను ఈయన కింద పని చేస్తుంటారు. ఎవరు? రజియా సుల్తానా కింద. నాకు కరెక్ట్ గా పోస్ట్ నేమ్ గుర్తుకు రావట్లేదు. సో పని చేస్తూ ఉంటే ఇక్కడ ఒకటే అనేది జరిగింది. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ ఉందని కొంత రూమర్స్ అలాగా చెప్తుంటారు. బట్ అవన్నీ మనకి సబ్జెక్ట్ పరంగా అయితే అవన్నీ మనకి అవసరం లేదు. సో రజియా సుల్తానా మ్యారేజ్ చేసుకుని మాత్రం అల్తునియాకి. సో వీళ్ళు వేరే దగ్గర సో అల్తునియా ఏంటి అని అంటే పంజాబ్ దగ్గర రూలింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళిద్దరు చనిపోయారనమాట. వీళ్ళిద్దరిని చంపేశారు. సో దాని తర్వాత ఏంటి అని అంటే గియాసుద్దీన్ బాల్బన్ అదే కింగ్ అయ్యాడనమాట. ఎవరు? బాల్బన్, గియాసుద్దీన్ బాల్బన్. సో రజియా సుల్తానా యొక్క బ్రదర్ ఉన్నారు. ఎవరు? నసిరుద్దీన్ మొహమ్మద్ అని. ఆయన కొన్ని రోజులు కింగ్ గా ఉన్నాడు. సో ఆయన కూడా చనిపోయిన తర్వాత బాల్బన్ కింగ్ అయ్యాడనమాట. ఓకేనా? సో ఇంకా దీని తర్వాత అంత ప్రామినెంట్ రూలర్స్ ఎవరు లేరు ఈ యొక్క డైనాసిటీకి. సో తర్వాత ఖిల్జీ డైనాసిటీ. సో ఢిల్లీ సుల్తానేట్స్ లో ఫస్ట్ స్లేవ్ డైనాసిటీ అయిపోయింది. సో స్లేవ్ డైనాసిటీ తర్వాత ఎవరు మనకు వస్తారు అని అంటే ఖిల్జీ డైనాసిటీ. ఇది షార్ట్ టర్మ్ అనమాట. ఈ ఖిల్జీ డైనాసిటీ ఎక్కువ పరిపాలించలేకపోయారు ఈ డైనాసిటీ వాళ్ళు. ఖిల్జీ డైనాసిటీ అనమాట. ఓకే. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. సో ఒక క్వశ్చన్ లోని మనము ఎంత మ్యాటర్ చెప్పుకున్నాము? సో ఆల్మోస్ట్ స్లేవ్ డైనాసిటీకి సంబంధించినవన్నీ మ్యాటర్ మొత్తం కూడా మనం చెప్పేసుకున్నాము. ఓకేనా? సో అలాగా కొంత అన్ని మనము మెడివల్ హిస్టరీలో ఉన్న సిలబస్ అంతా కూడా ఎగ్జామ్ కి సంబంధించిందంతా మనం కవర్ చేసేసుకున్నాము. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్స్ ని బట్టి వీళ్ళెవరు అని అంటే జలాలుద్దీన్ ఖిల్జీ వచ్చేసి ఖిల్జీ డైనాసిటీ. సో నేను చెప్పాను కదా స్లేవ్ డైనాసిటీ తర్వాత ఖిల్జీ డైనాసిటీ. ఓకేనా? సో ఖిల్జీ డైనాసిటీ యొక్క ఫౌండర్ అనమాట. ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఓకే. సో ఇంకా నెక్స్ట్ తుగ్లక్ డైనాసిటీ. సో ఖిల్జీ డైనాసిటీ తర్వాత తుగ్లక్ డైనాసిటీ వస్తుంది. సో తుగ్లక్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే గియాసుద్దీన్ తుగ్లక్. ఓకే. సో ఫౌండర్స్ వాళ్ళ యొక్క డైనాసిటీస్ ఏం డైనాసిటీ ఫౌండ్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ మీకు. సో ఫస్ట్ ముస్లిం రూలర్ ఆఫ్ మెడివల్ ఇండియా. సో ఆల్రెడీ నేను చెప్పేసాను ఆన్సర్ ఏంటి? రజియా సుల్తానా ఫస్ట్ ఉమెన్ రూలర్ అనమాట. ఓకే. ముస్లిం ఉమెన్ రూలర్. అది కూడా షీ వాజ్ ది డాటర్ ఆఫ్ ఇల్తుత్మిష్. సో ఐ సెడ్ యూ ప్రీవియస్లీ. సో ఈమె ఎన్ని సంవత్సరాలు రూల్ చేసిందంటే దగ్గరగా 4 years రూల్ చేసింది అంతే. నెక్స్ట్ సిల్వర్ టంకా అండ్ కాపర్ జీటల్. అంటే సిల్వర్ టంకా అండ్ కాపర్ జీటల్ కాయిన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్. అంటే ఏ రాజు ఇది ఇంట్రడ్యూస్ చేశారు? ఇల్తుత్మిష్ షా, అబూబకర్ షానా, ఫిరోజ్ షా తుగ్లకా, సికిందర్ లోడియా. ఎవరు? ఇల్తుత్మిష్ అనమాట. సో ఇల్తుత్మిష్ సిల్వర్ టంకా అండ్ కాపర్ జీతల్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే. తీసుకొచ్చింది వృద్ధిలోకి. సో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్ ఎగ్జిక్యూటెడ్ సంభాజీ ది సన్ ఆఫ్ శివాజీ. సో ఎవరు అని అంటే మొఘల్ ఎంపరర్స్ కి అండ్ ఆల్సో మరాఠా ఎంపరర్స్ కి కనెక్షన్ ఉన్న రూలర్స్ ఎవరు అని అంటే శివాజీ, ఇటు మొఘల్ ఎంపరర్ శివాజీ యొక్క పిల్లలు, అండ్ ఇక్కడ మొఘల్ ఎంపరర్స్ లో ఔరంగజేబ్ అనమాట. సో ఔరంగజేబ్ ఇప్పుడు ఔరంగజేబ్ గురించి ఎంపరర్ గురించి వచ్చింది కాబట్టి సో ఔరంగజేబ్ ముస్లిం మతాన్ని చాలా ఎక్కువగా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఎక్కువగా సిద్ధాంతాలు వాటిని అంతా మత ప్రేమ ఎక్కువ అనమాట ఆయనకి. సో ఈయన ఏంటంటే ఆయన ఒక కింగ్డమ్ లో కూడా మ్యూజిక్ అండ్ ఆల్సో ఆల్కహాల్ ఇవన్నిటిని బ్యాన్ చేశాడు. సో ఆయన కూడా ఒక రాజు అని కాకుండా ఒక సింపుల్ లైఫ్. ఔరంగజేబ్ కి జిందా పీర్ అనే ఒక పేరు కూడా వచ్చింది. సో జిందా పీర్ అంటే ఏంటి? లైక్ బాబాస్ అంటుంటాం కదా. ఓకే. బాబాస్ అంటుంటాం కదా.
వాళ్ళు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తుంటారు, ఎటువంటి వరల్డ్లీ ప్రెషర్స్, లగ్జరీ లైఫ్ ఏం లేకుండా జస్ట్ సింపుల్ గా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తుంటారు. సో ఔరంగజేబ్ కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుండేవాడు. ఒక ఎంపరర్ గా, ఒక కింగ్ గా ఉండి ఆయన ఒక సింపుల్ లైఫ్ చేస్తుంటారనమాట. సో ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటాడు. సో అందుకని ఏంది అని అంటే ఔరంగజేబ్ మరాఠా ఎంపరర్ శివాజీ యొక్క పిల్లలకి సంబంధించి వీళ్ళ లింకప్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఏ మొఘల్ ఎంపరర్ ఎగ్జిక్యూట్ చేశారు ఇప్పుడు చెప్పండి ఆన్సర్. సో ఔరంగజేబ్ అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబ్. ఓకే, ఔరంగజేబ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్ తేగ్ బహదూర్. సో ఈయనకి మత పిచ్చి ఎక్కువ కదా. సో ఈయన ఏంటంటే ముస్లిమ్స్ లోకి కన్వర్ట్ అవ్వండి, మతం మారండి అని చెప్పడము, వాళ్ళు దానికి డినై చేయడము. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళని చంపేయడము. సో తేగ్ బహదూర్ అనమాట, 9th సిక్ గురు. ఓకేనా, ఈయన చూడండి ఎంత గొప్ప వ్యక్తో. సో తేగ్ బహదూర్ మతం నేను మార్చుకోను అని చెప్తే ఇంకా ఆయన ప్రాణాలనే వదిలేశాడు. సో చాందిని చౌక్ అనమాట. సో ఔరంగజేబ్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ జిందా పీర్. అలంగీర్ అని కూడా అంటుంటాము, జిందాపీర్ అని కూడా అంటుంటాము ఆయన్ని. సో ఈయన బీబికా మక్బార్ కట్టించారు ఔరంగాబాద్ లోని, మహారాష్ట్రలోని బీబికా మక్బార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో కోహినూర్ డైమండ్ షాజహాన్ జ్యువెల్ స్టడెడ్ పికాక్ ట్రోన్. సో ఈ కోహినూర్ డైమండ్ ని ఎవరు తీసుకెళ్లిపారు అన్నది క్వశ్చన్. సో ఈ యొక్క ఏంటి దీని యొక్క స్టోరీ అని అంటే, షాజహాన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక రూలర్, ఒక కింగ్ అని అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. సో అందుకని ఆయన ఏం చేసుకున్నాడంటే ఒక పికాక్ ట్రోన్ ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సో ఏర్పాటు చేసుకుని అందులో స్పెషాలిటీ ఏముంది పికాక్ త్రోన్ అని అంటే, ఏదో ఒకటి స్పెషాలిటీ ఉండాలి అని చెప్పి ఆయన కోహినూర్ డైమండ్ ని ఆయన యొక్క పికాక్ లోని పెట్టుకోవడం జరిగింది. సో అంటే ఒక రిచ్నెస్, ఒక స్టేటస్, ఓకే, ఒక కింగ్ అనే ఒక రాయల్టీ, ఇవన్నీ కూడా చూపించుకోవడానికి ఇటువంటివన్నీ కింగ్స్ చేస్తుంటారు. ఓకే, మనకు అందరికి తెలిసిందే గొప్పలు ఎక్కువ కింగ్స్ కి అని చెప్పి. సో ఆ మాత్రం ఉండాలి, రాజులు కాబట్టి ఆ మాత్రం ఆబ్వియస్ గా ఉంటుంది వాళ్ళకి. సో ఇది ఎవరు తీసుకెళ్లిపోయారు అని అంటే నాదిర్ షా అనమాట. ఓకే, నాదిర్ షా ఈ యొక్క పికాక్ ట్రోన్ ని తీసుకెళ్లిపోవడం జరిగింది. సో ఇంకా షాజహాన్ గురించి వచ్చింది కాబట్టి షాజహాన్ గురించి కొంత మనం కవర్ చేసుకుందాము. సో షాజహాన్ యొక్క పీరియడ్ ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్. సో మనందరికి తెలుసు ఏంది, తాజ్ మహల్ కట్టించింది షాజహాన్. సో దానికి వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా మంది ఆయన లవ్ గురించి కట్టారు, వాళ్ళ వైఫ్ మీద లవ్ తో కట్టారు అని అంటుంటారు. కానీ చాలా మంది దానికి అంటే ఆవిడ పేరేంటి, నూర్జహానా, షాజహాన్ వైఫ్, ఐ థింక్ సో, ఐ ఫర్గాట్. సో ఆవిడకి ముందే చాలా మంది వైఫ్స్ ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. సో ఇట్స్ నాట్ డినోటెడ్ ఫర్ లవ్, ఇట్ ఈస్ డినోటెడ్ ఫర్ లస్ట్ అని చాలా చెప్పుకుంటూ ఉంటారు. సో అవన్నీ మనకైతే అవసరం లేదు. ఓకే, సో ఆర్కిటెక్చర్ అంటే ఈయనకి బిల్డింగ్స్ అన్ని కట్టించడము, కన్స్ట్రక్ట్ చేయడము, ఇవన్నీ మీట ఇంట్రెస్ట్ అనమాట. సో ఈయన పీరియడ్ లోని చాలా కన్స్ట్రక్షన్స్, ఆర్కిటెక్చర్స్ అనేవి జరిగాయి. సో అందుకని ఏంటంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ షాజహాన్ పీరియడ్ లో అని చెప్పేసి అన్నాం. సో షాజహాన్ యొక్క చైల్డ్హుడ్ నేమ్ వచ్చేసి కుర్రం అనమాట. కుర్రం అని పిలుస్తూ ఉంటారు. సో మనకు కూడా నిక్ నేమ్స్ ఉంటాయి. అంటే మనం చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కొన్ని చింకు, పింకు అని చెప్పి ఏవో పిచ్చి పిచ్చి పేర్లని పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటారు. ఓకే, సో అలా అది విని 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 ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా అలా పిలవడము ముద్దుగా అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఈయనకి చైల్డ్హుడ్ నేమ్ ఏంటి అని అంటే కుర్రం అనమాట, చైల్డ్హుడ్ నేమ్ ఈయనకి. సో ఈయన ఏంటంటే షాజహాన్ యొక్క కొడుకు ఔరంగజేబ్ అనమాట. సో ఔరంగజేబ్ ఏంది అని అంటే షాజహాన్ ని జైల్లో పెట్టారు. ఓకే, 1658 లోని. మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు. ఔరంగజేబ్ అయితే జైల్లో పెట్టేశారు షాజహాన్ ని. సో మేబీ ఆయన అమౌంట్ మనీ అంతా అంటే ట్రెజరీ మొత్తము, ట్రెజర్ లో ఉన్న మనీ
అంటే ఖజానా ఉంటది కదా రాజ్యానికి సంబంధించి. మేబీ ఆ ఖజానా మనీ అంతా ఆయన అన్ని ఆర్కిటెక్చర్స్, బిల్డింగ్స్, తాజ్ మహల్ అని, ఇవి అని, అదని ఉన్న వైఫ్స్ అందరికి కట్టిస్తాడేమో అని చెప్పి ఇంకా ఖజానా అంతా మొత్తం వాడేస్తాడని చెప్పి మరి ఏమో తెలీదు. సో ఐఎమ్ జస్ట్ జోకింగ్ అనమాట. సో రీజన్స్ ఏమో మనకైతే తెలీదు. సో ఈయనైతే ప్రిజెంట్ చేశారు ఆయన్ని ఓన్స్ అన్నే. సో తాజ్ మహల్ 1613లో కట్టించారు ఈయన. అండ్ ఆల్సో షాజహాన్ బాగ్ న్యూఢిల్లీలో కట్టించారు. సో 1638లో కట్టించారు ఇది. అండ్ జమ్మా మసీద్ కూడా ఈయనే కట్టించారు. సో ఈయనకి 4 కొడుకులు, దారా షికో, షుజా, అందులో ఒక్కడు ఔరంగజేబ్ అండ్ మురాద్ బక్ష్ అన్నమాట. 4 కొడుకులు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాము. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రూలర్స్ బిల్ట్ మోతీ మస్జిద్ ఇన్ ఢిల్లీ? సో మోతీ మస్జిద్ ఢిల్లీలో ఎవరు కట్టించారు? మోతీ మస్జిద్ ఢిల్లీలో ఉంది అండ్ ఆల్సో ఆగ్రాలో కూడా ఉంది. ఓకే, సో ఢిల్లీలో కట్టించింది ఎవరు అని అంటే ఔరంగజేబ్ అనమాట. ఓకే, ఔరంగజేబు ఢిల్లీలో కట్టించింది. అండ్ ఆగ్రాలో కట్టించింది ఎవరు అంటే షాజహాన్ అనమాట. సో దీనికి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఇది మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ కట్టించింది ఏంటంటే షాజహాన్. ఓకే, అండ్ ఆగ్రా ఫోర్ట్ ఆగ్రాలో ఉంది ఇది. సో ఇది కట్టించింది ఎవరు అని అంటే అక్బర్ అనమాట. ఓకేనా. సో ఈరోజు రిపబ్లిక్ డే. సో పెరేడ్ జరుగుంటుంది. సో మేబీ అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ గా చూడకపోయినా అట్లీస్ట్ లైవ్ లో, టీవీస్ లో అయినా, మొబైల్స్ అయినా లైవ్ చూసుంటారు అని అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఈసారి మన రిపబ్లిక్ డే యొక్క చీఫ్ గెస్ట్ ఎవరు అని అంటే ఇండోనేషియా ఒక ప్రెసిడెంట్ అనమాట. సో ఇది మీకు నార్మల్ గా కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఇటువంటివి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్ లో. యా, ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వద్దాము. దారా షికో ది సన్ ఆఫ్ షాజహాన్ మెట్ విచ్ సిక్ గురు? సో ఈయన ఒక సిక్ గురుని కలిశారంట, షాజహాన్ కొడుకు. సో ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు అని అంటే గురు హరిరాయ్ అనమాట. సో ఈయన్ని కలవడం జరిగింది. ఎవరు? దారా షికో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో అక్బర్ బిల్ట్ బులంద్ దర్వాజా ఎట్ ఫతేహ్పూర్ సిక్రీ ఇన్ ఆర్డర్ టు కమెమరేట్ ది విక్టరీ ఓవర్ గుజరాత్. సో అక్బర్ ఏంటి అని అంటే బులంద్ దర్వాజ్ ని కట్టించారనమాట. సో ఇది కట్టించి ఆయన అక్కడికి క్యాపిటల్ గా కూడా ఆయన యొక్క క్యాపిటల్ ని అక్కడికి మార్చుకున్నారు. ఫతేహ్పూర్ సిక్రీలో కట్టించారు. ఇప్పటికీ అది ఉంది, యూ కెన్ చూడొచ్చు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు. ఓకే, సో ఇది ఎందుకు కట్టించారు అంటే గుజరాత్ లోని ఆయనకి ఒక వార్ లోని ఆయనకి విజయం అనేది దక్కింది. సో అందుకు కమ్మెమరేట్ చేసుకుంటూ ఆయన ఆ ఒక బిల్డింగ్ అనేది బులంద్ దర్వాజా అనమాట. ఓకే, సో అది అనేది విక్టరీ ఆఫ్ గేట్ అనమాట బులంద్ దర్వాజా అని అంటే. సో అది కట్టించారు. సో ఏ ఇయర్ లో కట్టించారు అంటే 1575 లోని ఈయన ఇదైతే కట్టించారు. ఓకే, నెక్స్ట్. సో ఇంకా అక్బర్ గురించి వచ్చింది కాబట్టి అక్బర్ గురించి కవర్ చేసుకుంటున్నాం. సో అక్బర్ మక్సూదాబాద్ అనే ఒక సిటీని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు అది ప్రెసెంట్ అయితే ఢాకా అంటే మన ఇండియాలో లేదు, బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోయింది అది, కంట్రీ బార్డర్స్ డివైడ్ చేసినప్పుడు. సో ఈయన ఇంకా లాహోర్ ఫోర్ట్, అలహాబాద్ ఫోర్ట్, ఇంకా ఈయన గురించి చాలా ఉంది. ఈయన 4 కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్ ని డివైడ్ చేశారంటే అస్సలు కల్టివేషన్ చెయ్యని ల్యాండ్. ఓకే, చెయ్యని ల్యాండ్ ఒకటి. ఓకే, కల్టివేటెడ్ ఎవ్రీ ఇయర్, వన్స్ ఇన్ 2 years. ఓకే, సారీ 4 ల్యాండ్స్ గా డివైడ్ చేశారు. సో 1 year ఇయర్లీ ఎవ్రీ ఇయర్ కల్టివేట్ చేసే ఒక ల్యాండ్ ని పోలజ్ అని చెప్పి పెట్టారు. అండ్ 2 years కి ఒకసారి కల్టివేషన్ చేసేది. ఓకే, దాన్ని పర్తి అని చెప్పేసి ఇలాగా 3-4 years కి ఒకసారి చేసేది. అండ్ 5 years కన్నా ఎక్కువ ఇయర్స్ కి ఒకసారి చేసేది బంజర్ అని పెట్టారు. ఓకేనా. సో ఇలాగా 4 types ఆఫ్ ల్యాండ్ ని ఈయన కేటగరైజ్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్, ఫైనాన్స్ మినిస్ట్రీ అక్బర్ టైంలోని ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు అని అంటే రాజా బీర్బల్లా, టోడర్మాల, లేకపోతే రాజా మాన్సింగా, లేకపోతే నన్ ఆఫ్ డియబోనా. ఎవరు ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గా అక్బర్ రెయిన్ లో అంటే
టోడర్ మాల్ అనమాట. సో ఈయన కాలంలో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఇంకా ఈయన పీరియడ్ లోని ఎవరెవరు ఉన్నారు అని అంటే అక్బర్, బీర్బల్ మనము కథలు చాలానే విన్నాము, ఇసెంట్ ఇట్. సో ఆ బీర్బల్ కూడా ఇక్కడే ఈయన యొక్క ఆస్థానంలోనే ఉన్నారు. సో అక్బర్ బీర్బల్ కి కవి ప్రియ అనే ఒక టైటిల్ ని ఇవ్వడం జరిగింది బీర్బల్ కి. సో అక్బర్ టైంలోని ఫైజీ అనే కోర్ట్ పోయేట్ కూడా ఉండేవాడు. సో తాన్సేన్ వచ్చేసి సింగర్ అన్నమాట, అంటే మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి. తాన్సేన్ వచ్చేసి సింగర్. యా, ఇంకా నెక్స్ట్ వద్దాం. సో ఇన్ ఢిల్లీ సుల్తానేట్స్ విచ్ మినిస్ట్రీ హెల్డ్ ది పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో హెడెడ్ ది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. సో ఢిల్లీ సుల్తానేట్స్ లోని ఏ పొజిషన్ ప్రైమ్ మినిస్టర్ గా పిలిచేవాళ్ళు. సో ఇప్పుడంటే మనకి ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్స్, కొన్ని మినిస్ట్రీస్ అండ్ స్టేట్ లో కొన్ని మినిస్టర్స్ అలా ఉంటున్నారు ప్రెసెంట్ డేలో. కానీ అప్పట్లో పొజిషన్సే డిఫరెంట్ గా ఉండేవి అనమాట ఒక్కొక్కరి పీరియడ్ లో. ఇప్పుడు ఢిల్లీ సల్తానేట్స్ లో ఒక టైప్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి పొజిషన్స్ కి, అంటే ఆఫీసర్స్ కానీ హెడ్స్ కి కానీ, పర్టికులర్ ట్రేడింగ్ కి సంబంధించిన హెడ్ కి ఒక పేరు, డిపార్ట్మెంట్స్ కి ఓకే చూసుకునే వాళ్ళు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనాసిటీస్ లోని, రూలర్స్ లోని ఈ పేర్లు, పొజిషన్స్ అనేవి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు. సో ఢిల్లీ సుల్తానేట్ లోని ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే వాజీర్ అని పిలిచేవారు. సో ఢిల్లీ సుల్తానేట్స్ లో ఇంకేమేమి ఉన్నాయో మనం చూద్దాము. సి దివాన్ ఏ అమీర్ కోహి అని అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. సో దివాన్ ఏ అమీర్ కోహి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ దివాన్ ఏ ముస్తక్ రాజ్. సో ఇది వచ్చేసి దేనికి సంబంధించి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి. సో ఇది ఎవరి రెయిన్ లో ఉన్నింది అని అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పీరియడ్ లో ఈ యొక్క అనేది ఉన్నింది. నెక్స్ట్ దివాన్ ఐ ఖైరియత్. సో ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. ఓకే, చారిటీ డిపార్ట్మెంట్ ఖైరియత్. నార్మల్ గా హిందీలో మనం ఎవరైనా మనమైతే బాగున్నామా, ఎలా ఉన్నారు, అంతా అచ్చ తెలుగులో సంథింగ్ అంత కుశలమేనా అని అంటుంటాం కదా. సో ఇలాగా హిందీలో కూడా ఖైరియత్ అంటే క్షేమ సమాచారాలు కనుక్కోవడం అనమాట, అంటే అంత బాగున్నారా లేదా అన్నట్టు. సో దివాన్ ఐ ఖైరియత్ అంటే చారిటీ డిపార్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ చౌసా వాస్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్. సో బ్యాటిల్ ఆఫ్ చౌసా ఏ ఇయర్ లో ఫాట్ చేశారంటే 1539 లో ఫాట్ చేశారు. ఓకే, ఐఎమ్ సమ్ వాట్ పూర్ ఇన్ రిమెంబరింగ్ ఇయర్స్. ఓకే, సో ఐ డోంట్ ట్రస్ట్ మై సెల్ఫ్. సో ఒకసారి నేను రీచెక్ చేసుకుంటుంటా ప్రతిసారి, ఇయర్స్ నాకు అంత కరెక్ట్ గుర్తుండవు. సో ఆన్సర్ సి అనమాట. సో బ్యాటిల్ చౌసా వచ్చేసి 1539 లో జరిగింది. సో ఇది షేర్ షా అండ్ హుమయూన్ మధ్యలో జరిగింది. ఓకేనా. సో హుమయూన్ షేర్ షా మధ్యలో జరిగింది. సో షేర్ షా అనేది గజీ సికందరి అనే ఒక ల్యాండ్ మెజర్మెంట్ ని యూజ్ చేసేవాడు ఈయన. అండ్ హుమయూన్ వచ్చేసి హుమయూన్ నామా అనేసి వాళ్ళ సిస్టర్ గుల్బదన్ బేగం ఈయన యొక్క బయోగ్రఫీ అనేది రాయడం జరిగింది. హుమయూన్ నామా వాళ్ళ యొక్క సిస్టర్ ఎవరు, గుల్బదన్ బేగం రాసిందనమాట వాళ్ళ బ్రదర్ గురించి. సో బీబికా మక్బార్ ఇన్ ఔరంగాబాద్ వాస్ బిల్ట్ బై. సో బీబికా మక్బార్ ఔరంగాబాద్ లోని ఎవరు కట్టించారు అంటే అజం షా అనమాట కట్టించింది. సో ఇతను ఔరంగజేబ్ యొక్క కొడుకు అనమాట. సో ఈయన వీళ్ళ యొక్క మదర్ కి చిహ్నంగా, అంటే వాళ్ళ మదర్ యొక్క జ్ఞాపకార్థంగా ఈ యొక్క కట్టడాలు అనేది కట్టించారనమాట. ఓకేనా. సో ఇక్కడ అదే ఉంది. ఇంకా నెక్స్ట్ వెళ్దాం, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు కవర్ ఇట్ సూన్. సో బ్యాటిల్ ఆఫ్ కన్వా. సో బ్యాటిల్ ఆఫ్ కన్వా ఎవరిద్దరి మధ్య ఫాట్ చేశారు. బ్యాటిల్ ఆఫ్ కన్వా అంటే రాణా సంగా అండ్ బాబర్. సో రాణా సంగా అండ్ బాబర్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ఆఫ్ కన్వా అనేది జరిగింది. సో అది ఏ ఇయర్ లో జరిగిందంటే 1527 లో జరిగింది. సో ఇందులో బాబరే గెలిచింది ఈ యొక్క వార్ లోని, బ్యాటిల్ ఆఫ్ కన్వా. సో ఇంకా బాబర్ కి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా వార్స్ ఏంటి, బాబర్ ఇన్వాల్వ్ అయిన వార్స్, అది కూడా మనం చూద్దాము. ఓకే,
సో బ్యాటిల్ ఆఫ్ ఖన్వా వన్ ఆఫ్ ది వార్. సో ఇంకో వార్ ఏముందంటే బ్యాటిల్ ఆఫ్ చందేరి. ఓకే, ఇది ఎవరి మధ్య జరిగింది అని అంటే ఇది ఇయర్ 1528 లో జరిగింది. సో ది వెరీ నెక్స్ట్ ఇయర్ అనమాట. 1527 లో బ్యాటిల్ ఆఫ్ ఖన్వా జరిగింది. సో 1528 లో చందేరి జరిగింది. సో ఇది వచ్చేసి బాబర్ అండ్ మెదిని రాయ్. సో మెదిని రాయ్ ఎవరంటే రాజ్పుట్ సంబంధించిన ప్రిన్స్ అనమాట. సో బాబర్ కి అండ్ ఆల్సో మెదిని రాయ్ వీళ్ళిద్దరికి మధ్యన ఈ వార్ అనేది జరిగింది. సో ఈ వార్ లో ఎవరు గెలిచారు అని అంటే మళ్ళీ బాబరే గెలిచారు ఈ వార్ లో కూడా. సో ఇంకా ఇంకో వార్ కూడా ఉంది బాబర్ కి సంబంధించి. అది ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ గాగ్రా సారీ. సో బ్యాటిల్ ఆఫ్ గాగ్రా. సో ఇది ఎవరి మధ్య జరిగిందంటే బాబర్ అండ్ మొహమ్మద్ లోది. సో మొహమ్మద్ లోడి అనే వ్యక్తి ఆఫ్ఘాన్ యొక్క రూలర్ అన్నమాట. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క వార్ అనేది జరిగింది. ఓకే, సో ఇది 3 వార్స్ అన్నమాట మనకి బాబర్ కి సంబంధించి ఉన్నవి. ఓకే, యా ఈ వార్ ఇది ఎప్పుడు జరిగింది అని అంటే ఏంటి గాగ్రా 1529 లో జరిగింది. ఓకే, 1529 లో జరిగింది. సో గోల్డెన్ ఏజ్ ఆఫ్ మొఘల్ పెయింటింగ్స్. సో మనం ఆల్రెడీ ఇది కవర్ చేసాము. ఓకే, మొఘల్ ఆర్కిటెక్చర్ కవర్ చేసింది. సో మొఘల్ ఆర్కిటెక్చర్ వచ్చి ఎవరు? షాజహాన్. సో మొఘల్ పెయింటింగ్స్ ఎవరు? మొఘల్ పెయింటింగ్స్ వచ్చేసి జహాంగీర్ అనమాట. జహాంగీర్ ఈజ్ ది గోల్డెన్ ఏజ్. ఈ పీరియడ్ లో గోల్డెన్ ఏజ్ ఉండింది దేనికి? పెయింటింగ్ కి. సో ఆర్కిటెక్చర్ కి వచ్చేసి షాజహాన్, పెయింటింగ్ కి వచ్చేసి జహాంగీర్. నెక్స్ట్ హిందీ లిటరేచర్, గోల్డెన్ ఏజ్ ఆఫ్ హిందీ లిటరేచర్ ఎవరి పీరియడ్ ని అంటాము అంటే అక్బర్ యొక్క పీరియడ్ ని అంటాము. అండ్ తెలుగు లిటరేచర్, గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఎవరి కాలం ని అంటామంటే కృష్ణదేవరాయ. సో కృష్ణదేవరాయ వీళ్ళు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఓకే, తెలంగాణ ఈ యొక్క రీజియన్స్ ని పరిపాలించారనమాట. సౌత్ కింగ్స్ అనమాట వీళ్ళందరూ కూడా. సో దీనిల్లాహి వాజ్ గివెన్ బై విచ్ రూలర్? సో దీనిల్లాహి మీకు తెలిసే ఉంటుంది, వెరీ ఈజీ. దీనిల్లాహి వచ్చేసి అక్బర్ ఇచ్చారనమాట. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే దీనిల్లాహి అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్ని మతాలకి సంబంధించి ఈ అక్బర్ అనే వ్యక్తి సో ముస్లిం రూలర్. సో యాక్చువల్ గా ముస్లిం రూలర్స్ ఎక్కడ కూడా మనం పాస్ట్ లో చూసుకుంటే అన్ని మతాల్ని రెస్పెక్ట్ ఇస్తూ అన్ని మతాలు ఈక్వల్, వాళ్ళ యొక్క మతాన్ని కూడా రెస్పెక్ట్ చేయడం, ఇటువంటివి ఏది కూడా మనం మాక్సిమం ఎక్కడ కనిపించదు మనకి మొఘల్ ఎంపరర్స్ లో, ముస్లిం రూలర్స్ లో. కానీ అక్బర్ ఏంటంటే ఇలా అన్ని కాదు, అన్ని మతం ఈక్వల్ అని చెప్పి ఈ దీనిల్లాహి అనే ఒక కాన్సెప్ట్ ని ఆయనే ఒకటి క్రియేట్ చేశారనమాట. సో 1582లోని ఇది క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ది మైసూర్ ప్యాలెస్ వాజ్ ది రెసిడెన్స్ ఆఫ్. సో మైసూర్ ప్యాలెస్ లో ఎవరు ఉంటారు? మైసూర్ ప్యాలెస్ మీరు చూసారా మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసి? బట్ ఇఫ్ యూ డిడ్ నాట్ విజిట్ యూ హ్యావ్ టు విజిట్ కంపల్సరీ. సో వై? బికాస్ నేను విజిట్ చేశాను. ఇది మైసూర్ ప్యాలెస్. సో చాలా బాగుంటుంది లోపల కూడా అంతా. అసలు చూస్తే 2 కళ్ళు సరిపోవు చూడడానికి కూడా. సో ఒకసారి ఖచ్చితంగా మైసూర్ వెళ్ళినప్పుడు మైసూర్ ప్యాలెస్ ఖచ్చితంగా చూడండి. సో ఇది ఇక్కడ ఎవరు ఉంటారు మైసూర్ ప్యాలెస్? ఏ డైనాస్టీకి సంబంధించి అంటే ఒడియార్స్ అనమాట. ఒడియార్స్ డైనాస్టీకి సంబంధించి మైసూర్ ప్యాలెస్. నెక్స్ట్, సో హూ వాజ్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ లోధి డైనాస్టీ ఆఫ్ ఢిల్లీ? అంటే ఢిల్లీ సుల్తానేట్స్ లో లోధి డైనాస్టీ యొక్క లాస్ట్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. సో లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే ఇబ్రహీం లోధి అనమాట. ఓకేనా? హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ తుగ్లక్ నామా? సో తుగ్లక్ నామా ఎవరు రాశారు? అమీర్ ఖుస్రౌవా, అమీర్ హసన్ దెహ్లవియా, అల్ బెరూనియా, మిన్హాజ్ ఉస్ సిరాజా? సో తుగ్లక్ నామా రాసింది అమీర్ ఖుస్రౌ. ఓకే,
సో మీరు న్యూస్‌లో చూసినట్లయితే పద్మ అవార్డ్స్ డిక్లేర్ చేశారు. సో ఇంకా నేను సెషన్ తీసుకోలే వాటి మీద. సో రిపబ్లిక్ డే గదా! సో మనకి తెలిసిన వాళ్ళు బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బాగా సెలబ్రేట్ చేసుకొనుంటారు నాకు తెలిసి. సో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ డిక్లేర్ అయింది పద్మభూషణ్. సో బాగా గంతులేస్తూనుంటారు. అండ్ లాస్ట్ ఇయర్ గూడా మనకి చిరంజీవి గారికొచ్చింది అవార్డు. సో వన్ ఆఫ్ ది పద్మ అవార్డ్. సో సౌత్ యాక్టర్స్‌కి ఇలా రావడం అనేది రియల్లీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అన్నమాట. మనం హ్యాపీ అవ్వాల్సింది. సో పద్మ అవార్డ్స్ ఎవరెవరికొచ్చాయో సో దాని మీద కూడా నేను సెపరేట్ సెషన్ చేస్తాను. సో ఏ ఫీల్డ్‌లో వచ్చింది, లైక్ పబ్లిక్ అఫైర్సా, ఓకేనా, లేకపోతే ఆర్ట్సా, ఏ ఒక్క ఫీల్డ్‌లో వచ్చింది వాళ్ళకి, అది కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏ స్టేట్‌కి బిలాంగ్ అవుతారు, సో వాళ్ళ పర్సన్స్ పేరేంటి, సో ఇవన్నీ కూడా ఒక సెషన్ నేను చేస్తాను. సో మీకు ఇవన్నీ తెలియాలి, సెషన్స్ మీకు కావాలి, ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారో తెలియాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ వాస్ ఫాట్ ఇన్ ది ఇయర్. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1761. ఓకే, 1761. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1761లోని ఫాట్ చేశారు. సో 3 బ్యాటిల్ ఆఫ్ పానీపట్స్ జరిగింది కదా. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ వచ్చేసి బాబర్కి సంబంధించి. సో బాబర్ అండ్ ఇబ్రహీం లోది ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో ఇది జరిగింది 1526. తర్వాత మళ్ళీ 1556. సో 30 ఇయర్స్ తర్వాత దగ్గరగా మళ్ళీ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది. ఇది ఎవరి మధ్య జరిగింది? అక్బర్ అండ్ హేము వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క వార్ అనేది జరిగింది. సో ఇంకా థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గురించి వస్తే 1761 అన్నమాట. సో ఇది ఎవరు? మరాఠా ఎంపైర్ అండ్ దురానీ ఎంపైర్. సో వీళ్ళిద్దరి మధ్య, వాళ్ళంత ఫెమిలియర్ పర్సన్స్ కాదు. సో వీళ్ళిద్దరి మధ్య థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సో హూ ఈస్ ది ఫారెన్ ట్రావెలర్ కేమ్ టు. సో అచ్యుత దేవరాయ యొక్క రీజియన్ లోని, ఆయన యొక్క టైంలోని ఏ ఫారెన్ ట్రావెలర్స్ వచ్చారు అని అడుగుతున్నారు. సో ఫ్రాన్సిస్ డ్రేకా, ఫెర్నో నుంజా, లేకపోతే అలెక్సియో గార్సియానా, జుసెప్పే గుటిరెజా. సో పేర్లన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో వీళ్ళలో ఎవరు వచ్చారు అని అంటే ఫర్నానో నున్స్. సో ఈ ఫర్నాండో నున్స్ అన్నమాట వచ్చింది అచ్యుత దేవరాయ యొక్క పీరియడ్ లో. ఫతేహ్పూర్ సిక్రీ వాస్ ఫౌండెడ్ యాజ్ ది క్యాపిటల్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ బై. సో మీరు నేను చెప్పింది, నేను క్లాస్ ఖచ్చితంగా మీరు వినుంటే, ఐ మీన్ ఈ యొక్క క్లాస్లోని, సో స్టార్టింగే నేను దీనికి ఆన్సర్ చెప్పేశాను మీకు. సో ఎవరు అని అంటే అక్బర్ అన్నమాట. సో అక్బరే ఫతేహ్పూర్ సిక్రీలో బులంద్ దర్వాజా కట్టించారు. గుజరాత్ లో సక్సెస్ అయ్యారు అని చెప్పి ఒక వార్ లోని దానికి నిదర్శనంగా కట్టించారు. సో అక్కడికి ఆయన క్యాపిటల్ కూడా మార్చేసుకున్నారు. ఓకే, సో విచ్ డైనాసిటీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ రూల్డ్ ఫర్ ది షార్టెస్ట్ టైమ్. సో దీని ఆన్సర్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఎవరు షార్టెస్ట్ టైమ్? ఖిల్జీ డైనాసిటీ షార్టెస్ట్ టైం అన్నమాట రూల్ చేసింది. ఓకే, నెక్స్ట్ ది బ్యాటిల్ ఆఫ్ చౌసా వాస్ ఫాట్ బిట్వీన్. బ్యాటిల్ ఆఫ్ చౌసా ఎవరి మధ్య? సో ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, అవునా కదా. సో ఎవరి మధ్య? బాబర్ అండ్ రాణా సంగా, వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ చౌసా. సారీ, హుమాయూన్ అండ్ బ్యాటిల్ ఆఫ్ చౌసా, సారీ, ఓకే, బ్యాటిల్ ఆఫ్ చౌసా కదా. ఓకే, హుమాయూన్ అండ్ షేర్షా సూరి, బాబర్ అండ్ రాణా సంగాకి బ్యాటిల్ ఆఫ్ కన్వా కదా జరిగింది. ఓకే, ఐఎమ్ సో సారీ, ఐ జస్ట్ కన్ఫ్యూజ్డ్. సో బ్యాటిల్ ఆఫ్ చౌసా ఎవరి మధ్య జరిగిందంటే హుమాయూన్ అండ్ షేర్షా సూరి మధ్యనే జరిగింది. సో బాబర్ అండ్ రాణా సంగాకి వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ కన్వా జరిగింది. సో ఐఎమ్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఎస్, నెక్స్ట్ హూ వాస్ ది ఫౌండర్ ఆఫ్ ఖల్సా పంత్. ఖల్సా పంత్, ఏ సిక్ గురు ఖల్సా పంత్ ని ఫౌండ్ చేశారు అని అంటే ఎవరు? గురు గోబింద్ సింగ్.
సో గురు గోబింద్ సింగ్ ఈ యొక్క ఖల్సా పంత్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫ్యూ గురు గోబింద్ సింగ్ యా సో మనము లైన్ గా సిక్ గురుస్ ఎవరెవరు ఉన్నారో మనం ఒకసారి చూద్దాము. గురు అర్జున్ దేవ్ వచ్చేసి 5th సిక్ గురు అనమాట. సో ఈయన గోల్డెన్ టెంపుల్ మనందరూ తెలుసు, మన సెలబ్రిటీస్ అందరూ వెళ్తుంటారు అక్కడ, పిక్స్ ఇవన్నీ పోస్ట్ కూడా పెడుతుంటారు గోల్డెన్ టెంపుల్ లోని. ఓకే, సో గోల్డెన్ టెంపుల్ అమృత్సర్. సో దీని యొక్క ఫౌండేషన్ వేసింది ఎవరు అని అంటే గురు అర్జున్ దేవ్ అనమాట. సో ఈయన 5th సిక్ గురు. సో లాస్ట్ సిక్ గురు వచ్చేసి గురు గోబింద్ సింగ్. సో ఈయన ఖల్సా పంత్ 1699 లోని ఈయన ఈ యొక్క ఖల్సా పంత్ అనేది క్రియేట్ చేశారు. సో సిక్ గురూస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో నార్మల్ గా సిక్స్ లోని ఫస్ట్ టోటల్ గా 10 సిక్ గురూస్ ఉన్నారు. సో ఫస్ట్ సిక్ గురు ఎవరు అని అంటే గురు నానక్ దేవ్. సో గురు నానక్ దేవ్ ఫస్ట్ సిక్ గురు అనమాట. ఓకే, ఇంకా సెకండ్ గురు వచ్చేసి ఎవరు అంటే సిక్ గురు అంగద్ దేవ్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి అంగద్ దేవ్. ఓకే, సో ఈయన ఏం కనిపెట్టారు అని అంటే ఈయన గురుముఖి స్క్రిప్ట్ అంటే ఒక కొత్త స్క్రిప్ట్ ని సిక్స్ కోసం అని చెప్పి ఈ గురుముఖు స్క్రిప్ట్ ని ఈయనే కనిపెట్టారు అనమాట, అంగద్ దేవ్. సో ఇంకా థర్డ్ వచ్చేసి ఎవరు, అమర్ దాస్. ఎవరు, అమర్ దాస్ సాహిబ్. అమర్ దాస్ సాహిబ్ అనమాట ఈయన థర్డ్. సో ఇంకా ఫోర్త్ వచ్చేసి గురు రామ్ దాస్. గురు రామ్ దాస్. సో ఈయనే అమృత్సర్ యొక్క సిటీని స్థాపించింది. అమృత్సర్ యొక్క సిటీని స్థాపించింది గురు రామ్ దాస్ అనమాట. ఇంకా నెక్స్ట్ గురు అర్జున్ దేవ్ అనమాట. ఎవరు, 5th గురు. సో 5th వచ్చేసి అర్జున్ దేవ్. సో ఈయన 5th సిక్ గురు. సో ఈయన ఏం చేశాడు, గోల్డెన్ టెంపుల్ ని కట్టించాడు. ఇంకా నెక్స్ట్ 6th వచ్చేసి హర్ గోబింద్ సింగ్. సో హర్ గోబింద్ సింగ్ అనమాట. నెక్స్ట్ ఈయన ఫస్ట్ అంటే మనకి ఒక ఆర్మీ ఉండాలి, మనల్ని మనం డిఫెండ్ చేయడానికి, మనల్ని మన మతంకి సంబంధించి మనం కాపాడుకోవడానికి, మనకి ఒక డిఫెండింగ్ ఆర్ట్ ఒకటి ఉండాలి అని చెప్పి ఈయన ఫస్ట్ స్మాల్ ఆర్మీని ఈయన క్రియేట్ చేశారనమాట. సో హర్ గోబింద్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి హరై సాహిబ్. సో ఈయన 7th సిక్ గురు అనమాట. టోటల్ గా ఎంత మంది చెప్పుకున్నాం, 10 చెప్పుకున్నాం కదా. సో ఇంకా 8th వచ్చేసి హర్ కిషన్ సాహెబ్. ఇంకా 9th వచ్చేసి తేగ్ బహదూర్. సో ఈయన్నే ఎవరు, ఔరంగజేబ్ చంపేసింది ఈయనే అనమాట, తేగ్ బహదూర్. 9th సిక్ గురు ఈయన. ఓకే, ఇంకా 10th సిక్ గురు వచ్చేసి గురు గోబింద్ సింగ్. ఓకే, గోబింద్ సింగ్. సో ఇది వీళ్ళు టోటల్ గా 10 సిక్ గురుస్ అనమాట వీళ్ళు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ బిట్వీన్ ఇబ్రహీం లోడి అండ్, ఆల్రెడీ మనం ఇందాక చూసుకున్నాము. సో ఎవరు ఇబ్రహీం లోడితో పాటు ఎవరు పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో? బాబర్. ఓకే, ఫౌండేషన్ ఆఫ్ మొఘల్ రూల్ ఇన్ ఇండియా వాస్ లేడ్ బై. సో ఎవరు ఫౌండేషన్ ఆఫ్ మొఘల్ రూల్ ని ఎవరు ఫౌండేషన్ చేశారు, ఎవరు స్థాపించారు మన ఇండియాలో? ఎవరు? బాబర్ అనమాట. ఓకే, బాబర్ ఈస్ ద పర్సన్ హూ led for the foundation of Mughal emperor in India. Next, Battle of Haldighat in 1576 was fought between Akbar and అక్బర్ తో పాటు ఇంకెవరు బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ లో పార్టిసిపేట్ చేసింది? ఓకే,
ఎవరు అనంటే మహారాణా ప్రతాప్. షేర్షా కాదు, హేము విక్రమాదిత్య కూడా కాదు, నాదిషా అస్సలు కాదు. సో ఆబ్వియస్ గా మహారాణా ప్రతాప్ అనమాట. హల్దీఘాట్ 1576 లో జరిగింది ఈ యొక్క వార్ అనేది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కొద్దాం. బ్యాటిల్ ఆఫ్ తలికోట. సో బ్యాటిల్ ఆఫ్ తలికోట ఎప్పుడు జరిగింది అని అంటే 1565 ఏడీలో ఈ బ్యాటిల్ ఆఫ్ తలికోట అనే ఒక వార్ జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ తలికోట గురించి మాట్లాడితే మనము, సో ఈ బ్యాటిల్ ఆఫ్ తలికోట అంటే వెయిట్ ఐ విల్ డిసపియర్ యా. సో ఇది 1565 లో జరిగింది. అండ్ ఆల్సో దీన్ని బ్యాటిల్ ఆఫ్ రాక్షసి అని కూడా అంటుంటాము. ఓకే, ఏమంటాము? బ్యాటిల్ ఆఫ్ రాక్షసి అని కూడా అంటుంటాము. సో ఎందుకు అనంటే ఇక్కడ 4 ముస్లిం రూలర్స్, అంటే 4 ముస్లిం రూలర్స్ కంబైన్ అయ్యారు అగెయిన్స్ట్ ఎవరికి అగెయిన్స్ట్ గా అనంటే విజయనగర ఎంపైర్ అనమాట. సో విజయనగర ఎంపైర్ కి అగెయిన్స్ట్ గా 4 ముస్లిం స్టేట్స్ సౌత్ ఇండియాలోని, వీళ్ళు 4 ముస్లిం స్టేట్స్ అన్ని కూడా కంబైన్ అయ్యి, అంటే రూలర్స్ అనమాట. సో కంబైన్ అయ్యి ఈ యొక్క వార్కి అయితే దిగారు వాళ్ళు. ఓకే, సో ఈ యొక్క టైంలోని ఎవరు విజయనగర రూలర్ ఎవరున్నారు అంటే సదాశివరాయ. ఓకే, సదాశివరాయ ఆ టైంలోనే, అంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట జరిగేటప్పుడు ఈయన మొఘల్ అంటున్నా, విజయనగర ఎంపైర్ గా ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ రాక్షసి. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసి ఉందా? ఓకే, 4 ముస్లిం స్టేట్స్. ఏ స్టేట్స్? అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ అండ్ బీదర్. ఓకే, నెక్స్ట్ హూ వాస్ ది ఫౌండర్? ఇది డిఐ కాదు, టిహెచ్ఈ. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, మీకు చదివితే అర్థమైపోతుంది, అంత మేజర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే కాదు. ఓకే, ది ఫౌండర్ ఆఫ్ సంగ్మా డైనాసిటీ. సో సంగ్మా డైనాసిటీ విజయనగర యొక్క ఎంపైర్ లోని చాలా డైనాసిటీస్ ఉన్నాయన్నమాట. సంగ్మా డైనాసిటీ, టులువా డైనాసిటీలోనే కృష్ణదేవరాయ ఉన్నారనమాట. ఓకేనా? సో విజయనగర ఎంపైర్ సంగ్మా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే హరిహర అండ్ బుక్క. సో హరిహర అండ్ బుక్క ఈ యొక్క సంగ్మా డైనాసిటీ యొక్క ఫౌండర్స్ అనమాట వాళ్ళు. విజయనగర ఎంపైర్ 4 డైనాసిటీ: సంగ్మా డైనాసిటీ, సలువా డైనాసిటీ, టులువా డైనాసిటీ అండ్ అరావిడు డైనాసిటీ. ఓకే, సో కృష్ణదేవరాయ ఫేమస్ టులువా డైనాసిటీకి సంబంధించి ఫేమస్ రూలర్ అనమాట. ఓకే, ఎప్పుడు ఏ కాలంలో? 1509 నుంచి 1529 వరకు ఈయన పరిపాలించారు. సో అష్టదిగ్గజ్ అంటుంటాం కదా మనం. సో అష్టదిగ్గజ్ ఈయన యొక్క కోర్టులోనే ఉండేవాళ్ళు అనమాట. సో విఠల్ స్వామి టెంపుల్, హజారారాం టెంపుల్. మీరు నా టెంపుల్స్ యొక్క సెషన్ స్టాటిక్ జీకే ఐ థింక్ ఆర్ట్ అండ్ కల్చర్ మీరు చూసినట్లయితే ఈ యొక్క టెంపుల్స్ ని కూడా నేను చేస్తున్నాను. ఓకే, ఒక సెషన్. సో ఏమేం టెంపుల్స్ ఉన్నాయి ఆర్ట్ అండ్ కల్చర్ లో చేశాను. సో మీరు కావాలనుకుంటే మీరు చూడొచ్చు. సో ఏ డైనాస్టిక్ సంబంధించిన వాళ్ళు, ఏ రూలర్ దాన్ని కట్టించారు, దాని గురించి అంతా నేను ఒక సెషన్ చేశాను. సో యూ కెన్ వాచ్ ఇఫ్ యూ వాంట్. సో విఠల్ స్వామి టెంపుల్, హజారారాం టెంపుల్, విరూపాక్ష టెంపుల్. సో ఇవన్నీ కూడా కృష్ణదేవరాయ టైంలో కట్టించినవే అనమాట, ఆయన కట్టించింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. సో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఫౌండెడ్ ది సిటీ ఆఫ్ తుగ్లకాబాద్? సో తుగ్లకాబాద్, సో ఆబ్వియస్ గా తుగ్లకాబాద్ అని పెట్టుకున్నాడు. ఔరంగాబాద్. ఓకే, ఇలాగా అంటే వాళ్ళ పేర్లు వెనకాల బాద్ ఇలాంటివి తగిలిచ్చేసుకుని వాళ్ళు సిటీస్ ని స్థాపించుకునేవాళ్ళు. వాళ్ళ పేర్లతో, వాళ్ళ మదర్ పేర్లతో, వాళ్ళ వైఫ్ పేర్లతో, వాళ్ళ పిల్లల పేర్లతో సిటీస్ ని స్థాపించుకునేవాళ్ళు, అంటే క్రియేట్ చేసుకునేవాళ్ళు. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు మనకు ఒక ఒక పర్టికులర్ ఏరియా ఆర్ రీజియన్ కి పేరు మార్చాలి అంటే అది చాలా తతంగం ఉంది కాబట్టి మనం బతికిపోయాము. ఆర్ఎల్స్ మనం కూడా మన లీడర్స్ యొక్క వైఫ్స్ పేర్లో, లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లో, వాళ్ళ పేర్లతో ఊర్లు ఇలానే ఇంకా మనం పిలుచుకుంటూ ఉండాలేమో. సో ఒక ప్రాసెస్ అనేది పెట్టారు. సో అది అలాంటివి జరగదు కాబట్టి
ఇప్పుడు లెజెండరీ పీపుల్స్ లైక్ ఇప్పుడు అబ్దుల్ కలాం గారి పేరు మీద ఒక ఐలాండ్ ఉంది, దాని నేమ్ ని మార్చారనమాట. సో బ్రేవ్ సోల్జర్స్ మీద కూడా పేర్లు పెడుతూ ఉన్నారు ఎయిర్పోర్ట్స్. వీళ్ళందరూ ఏంటి అని అంటే మన ఇండియాకి కొంత సాక్రిఫైసెస్ చేసిన వాళ్ళు, కొంత సాధించిన వాళ్ళు. ఓకే, సో అందుకని వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయి కూడా ఉన్నారు. సో అందుకని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని కమెమరేట్ చేసుకోవడానికి ఇటువంటి పేర్లు పెడుతున్నారు. ఓకే, సో అది అనేది మన ఇండియా యొక్క హెరిటేజ్ కి, రెస్పెక్ట్ కి సంబంధించే. కానీ వీళ్ళ పర్సనల్ అంటే లీడర్స్ యొక్క వైఫ్స్, పిల్లలు పేర్లు అనేవి పర్సనల్ అయిపోతుంది. సో వాళ్ళు ఏమి అచీవ్ చేయకపోయినా, మన ఇండియా కోసం ఏం చేయకపోయినా సరే వాళ్ళ పేర్లు పెట్టడం అనేది ఈజీ కాదు. అండ్ ఈవెన్ దో మా ఇండియాకి ఏదైనా చేసిన ఏదైనా హిస్టారికల్ రికార్డ్ ఉన్నా కూడా ఈవెన్ దో పేరు పెట్టాలి, పేరు మార్చాలి ఏదైనా ఒక ఎయిర్పోర్ట్ కి కానీ, రైల్వే స్టేషన్ కి కానీ, ఓకే, ఆర్ ఎల్స్ ఏదైనా ఒక రీజియన్ కి కానీ, ఐలాండ్స్ లేకపోతే ఇవన్నీ మార్చాలన్నా కూడా దేర్ ఈస్ ఏ ప్రొసీజర్ ఫర్ దట్. సో అంత ఈజీగా మార్చలేమన్నమాట. ఓకే, సో అదంతా పాలిటీ కిందకు వచ్చేస్తుంది. సో విల్ డిస్కస్ ఇన్ ది పాలిటీ సెషన్స్. సో ఇక్కడ ఎవరు తుగ్లకాబాద్ యొక్క ఫౌండర్ ఎవరు? సో గియాసుద్దీన్ తుగ్లక్. సో గియాసుద్దీన్ తుగ్లక్ తుగ్లకాబాద్ యొక్క ఫౌండర్. ఓకేనా? సో ఎందుకు ఇలా ఓకే చూసుకుంటున్నానంటే మైక్ సమ్ టైమ్స్ మైక్ అనేది ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోతే నేను ఎంత మీకు వాగినా కూడా ఇందులో రికార్డ్ అవ్వదు. సో ఐ మీన్ వాయిస్ అనేది కంప్లీట్ గా మ్యూట్ అయిపోతుంది. బట్ నాకు తెలియదు అది. సో దట్స్ వై ఐఎమ్ చెకింగ్ మై సెల్ఫ్. దెర్ ఈస్ నో కాషన్, లైక్ కాషన్ ఏమి ఇవ్వదు అది ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పి. ఒక బీప్ సౌండ్ ఇంకేదైనా ఇస్తే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ అనమాట. యా, సో లాంగ్ సెషన్స్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటుంటే ఇట్స్ బెటర్. బికాస్ సెషన్ ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను నేను. సో ఒక సెషన్ నేను చేసి, ఐ థింక్ ఇట్స్ పాలిటీ, ఒక సెషన్ పాలిటీ ఆర్ ఏన్షియన్ హిస్టరీ, ఐ డోంట్ నో. సో ఒక సెషన్ చేశాను. సో ఐ అప్లోడెడ్ ఇట్. ఆఫ్టర్వర్డ్స్ ఐ గాట్ సమ్ పర్సనల్ మెసేజెస్ లైక్ దెర్ వాస్ నో వాయిస్ అని చెప్పి. సో దెన్ ఐ అగైన్ మళ్ళీ అది డిలీట్ చేసి, మళ్ళీ ఎక్కడి నుంచి రాలేదో మళ్ళీ చూసి, మళ్ళీ అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి, మళ్ళీ రెండు మర్జ్ చేసి నేను పోస్ట్ చేశాను. మళ్ళీ కూడా కొన్ని వ్యూస్ కూడా వచ్చేసాయి. సో అయినా డిలీట్ చేశాను. సో లైక్ హాఫ్ కంటెంట్ ఇవ్వకూడదు ఆస్పిరెంట్స్ కి అన్న థీమ్ తో నేను మళ్ళీ చేశాను. సో ఒక సెషన్ అయిన తర్వాత అది మళ్ళీ చేయాలి అంటే ఇట్స్ రియల్లీ వెరీ డిఫికల్ట్. దట్ టు మ్యారథాన్స్ చేయాలి అని అంటే ఇట్స్ రియల్లీ వెరీ డిఫికల్ట్. సో దీనికి సంబంధించి, మ్యారథాన్స్ కి సంబంధించి పీడిఎఫ్స్, పీపీటీస్ అండ్ మ్యారథాన్స్ లో ఏంటి అంటే క్లాసెస్, సెషన్స్ అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది మ్యాటర్ ఆఫ్ మ్యారథాన్స్, సో ఒక సబ్జెక్ట్ ని, ఐ మీన్ ఉన్న సబ్జెక్ట్ లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా మీకు ఆ పర్టికులర్ ఎగ్జామ్ కి ఏం రిలవెంట్ ఉన్నది అని చెప్పి చూసుకుంటూ ఈసీ వేలోని ఇంపార్టెంట్వి, మెయిన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా మీకు షార్ట్ గా చెప్పడం అనేది వర్క్ చాలా ఉంటుంది వెనక. అంటే మ్యాటర్ అంతా కూడా ప్రిసైజ్ చేసుకుంటూ ఓకే షార్ట్ చేసుకుంటూ దానికి సంబంధించిన అన్ని కూడా తీసుకుంటూ, సో పీపీటీస్ కానీ పీడిఎఫ్స్ ఏదైతే అది చేసుకుని మీ ముందు ప్రెజెంట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ. అంటే మీరు ఒక 1 hour, ఒక 2 hours ఒక క్లాస్ మీరు వాచ్ చేస్తున్నారంటే దాని వెనక ఒక 4-5 hours, మోర్ దాన్ 5 hours వర్క్ అనేది ఉంటుంది. సో దాన్ని ఐడెంటిఫై చెయ్యండి. ప్లీజ్ డూ సపోర్ట్. ఓకే, అంతకు మించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యాస్ దిస్ ఈస్ ద న్యూ ఛానల్, ఐ ఓన్లీ డూ ఎవ్రీథింగ్. మీకు టెక్నికల్ గా కూడా ఎవ్రీథింగ్, మీకు క్లాసెస్ కానీ, మీకు ఇప్పుడు చూసే మీ పీడిఎఫ్స్ అన్నీ కూడా నేనే అన్ని చేస్తుంటాను, నేనే అన్ని పెడుతుంటాను. సో ఐ నీడ్ సపోర్ట్ అంతే, ఇంకా ఏమి అవసరం లేదు. సో దానివల్ల ఏంటంటే ఇంకా బూస్ట్ వస్తుంది, మంచి కంటెంట్ ఇవ్వాలి ఆస్పిరెంట్స్ కి అని ఒక జీల్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇట్ గివ్స్ మీ బూస్ట్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది సెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ది నవరత్నాస్? సో అక్బర్ టైంలో నవరత్నాస్ ఉండేవాళ్ళు. కృష్ణదేవరాయ టైంలోని అష్టదిగ్గజ్ ఉండేవాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ ఈ ఉన్న ఫాలోయింగ్ దాంట్లోని నవరత్నాస్ లోని ఎవరు లేరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఎవరు లేరు అంటే రాణా అమర్ సింగ్.
సో ఈయన లేరనమాట, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. రాజా మాన్సింగ్ ఉన్నారు, అబ్దుల్ ఫజిల్ ఉన్నారు, తోడర్మాల్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. అబు ఫజల్ ఎవరు? కోర్ట్ పోయేట్. ఓకే, తోడర్మాల్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఫైనాన్స్ రిలేటెడ్ చూసుకునేవాళ్ళు. రాజా మాన్సింగ్ వచ్చేసి లైక్ ఆర్మీ మిలిటరీకి సంబంధించి సమ్ పొజిషన్ అనమాట మాన్సింగ్. నెక్స్ట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ దట్ హ్యాపెండ్ ఇన్ 1192 AD. సో ఎవరు గెలిచారు బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లో అని అడుగుతున్నారు. సో బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లో ఎవరు గెలిచారు అని అంటే మొహమ్మద్ గోరీ అనమాట గెలిచింది బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లో. సో దీని గురించి, ఈ వార్ గురించి చూద్దాం ఏమేం జరిగిందని. ఇది అనేది 1191 AD లో జరిగింది. సో పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ మొహమ్మద్ గోరీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది ఈ యొక్క ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది. ఓకే, సో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచారు ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లో, బట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లోని మొహమ్మద్ గోరీ అనమాట గెలిచింది. సో ఈ మొహమ్మద్ గోరీ ఎవరు? మొహమ్మద్ గోరీ ఎవరి బాస్? స్లేవ్ డైనాసిటీ ఫౌండర్ యొక్క బాస్. స్లేవ్ డైనాసిటీ ఫౌండర్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. సో ఈయన కింద కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ గా పనిచేసేవాడు. ఓకే, ఆయనే ఆ మొహమ్మద్ గోరీ అనమాట ఇక్కడ ఈ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లో పార్టిసిపేట్ చేసింది. ఓకే, నెక్స్ట్, కుతుబుద్దీన్ ఐబక్ హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ వాస్ హిమ్సెల్ఫ్ ఏ స్లేవ్ ఆఫ్. సో ఎవరికి స్లేవ్? మొహమ్మద్ గోరీకి స్లేవ్. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ ది ఫస్ట్ రూలర్ టు ఇంపోజ్ జిజియా ట్యాక్స్ ఆన్ బ్రాహ్మిన్స్. సో జిజియా ట్యాక్స్ అంటే ఏంటి? సో ఈ జిజియా ట్యాక్స్ అనేది లైక్ ముస్లిం రూలర్స్ ఉన్న ప్లేసెస్ లోని నాన్ ముస్లిమ్స్ ఉంటారు కదా, ఐ మీన్ అంటే ముస్లిమ్స్ కాకుండా అదర్ రిలీజియన్స్ వాళ్ళు. సో వాళ్ళకి ఈ యొక్క ట్యాక్స్ అనేది కట్టాలన్నమాట, జిజియా ట్యాక్స్. సో ఇది బ్రాహ్మిన్స్ మీద కూడా ఇంపోజ్ చేసిన ఫస్ట్ రూలర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. సో జిజియా ట్యాక్స్ అంటే మీకు అర్థమైంది కదా. సో ఎవరు ఫస్ట్ ఇంపోజ్ చేసింది అని అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట జిజియా ట్యాక్స్ అనేది బ్రాహ్మిన్స్ మీద కూడా అప్లై చేసింది. ఓకే, అప్లికబుల్ చేసింది. నెక్స్ట్, సో ఐనే ఐ అక్బరీ విచ్ వాస్ ది బయోగ్రఫీ ఆఫ్ అక్బర్ వాస్ రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్? సో ఐనే ఐ అక్బరీ. సో ఇది అక్బర్ యొక్క బయోగ్రఫీ అని అందరికీ తెలుస్తుంది, ఐనే ఐ అక్బరీ అని అంత క్లియర్ గా ఉంది కాబట్టి. బట్ ఇక్కడ ఏ లాంగ్వేజ్ లో రాశారు అనేది ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. ఇది పర్షియన్ లాంగ్వేజ్ లో రాసింది. ఐ డోంట్ నో, దేర్ ఇస్ ఏ స్మాల్ మిస్టేక్, కీ మిస్టేక్ అయింది. సో ఐనే ఐ అక్బరీ వచ్చేసి పర్షియన్ లాంగ్వేజ్ లో, పర్షియాలోని రాశారనమాట ఈ యొక్క బుక్ అనేది. ఓకే, యా అయిపోయిందా? ఓకే ఓకే, సి a little wait, I have a small doubt, let me check. Yeah, I got a small confusion. జిజియా ట్యాక్స్ ఫిరోజ్ షా తుగ్లక్ కాదా అని. యా, ఫిరోజ్ షా తుగ్లక్. సో హియర్, సో ఐ హోప్ మీకు నాలెడ్జ్ వచ్చింది మెడివల్ హిస్టరీ మీద అని. సో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ మీరు బాగా అటెంప్ట్ చేయాలి అని. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, డోంట్ లైక్ ఇంకా ఏముంది, ఇంకా చదివేది ఏముంది అని చెప్పి అనుకోవద్దు. ఓకే, సో చదవండి, బాగా రివిజన్ చేయండి, ఎక్కువగా రివిజన్ చేయండి అండ్ మార్క్స్ ఎక్కువ ఇవ్వండి. ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీస్ యువర్ స్పీడ్ అండ్ యాక్యురసీ. రివిజన్స్ ఎక్కువ చేసుకోండి అండ్ ఏమైనా కవర్ అవ్వాల్సినవి ఉంటే యూ కెన్ సీ మ్యారథాన్స్ లో మీరు కవర్ చేసుకోవచ్చు అండ్ రివిజన్స్ మ్యారథాన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, సో నా మ్యారథాన్సే చూడమని నేను చెప్పట్లేదు, ఇట్స్ అప్ టు యూ, బట్ మ్యారథాన్స్ అనేది మీకు యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా?
సో ఇక్కడ ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీ అండ్ పాలిటీ పెట్టాను. సో దిస్ ఈస్ మెడివల్ హిస్టరీ అండ్ ఇంకా ఒక 2-3 డేస్లో ఐ విల్ ఆల్సో కీప్ మోడర్న్ హిస్టరీ మ్యారథాన్. ఓకే, అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ కరెంట్ అఫైర్స్ మీద కూడా వర్క్ చేస్తున్నా, ఇయర్లీ కరెంట్ అఫైర్స్కి. సో మీ సపోర్ట్ ఉంటే ఇలాగే ఇంకా మంచిగా క్లాసెస్ అని చెప్తుంటాను. సో హియర్ వీ విల్ ఎండ్ దిస్ సెషన్. సో I will not grab your time more. So it's very useful for you at this particular time. So here we will end this session. So don't forget to like, share and subscribe the channel. So bye aspirants, see you in the next useful session. So until then, stay tuned to the channel. Bye aspirants.